క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో 12వ వచనం 13వ వచనం మనం గమనిస్తే పేతురు రాబోతున్నటువంటి నూతన ఆకాశము, నూతన భూమి గురించి మాట్లాడుతున్నాడు. ఇదే మన యొక్క నిరీక్షణ కూడా. అయితే 13వ వాక్యం చూడండి. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, దాని యందు నీతి నివసించును. అయితే 14వ వచనం కూడా మనం చదవాలి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. దేవుడు కలగజేసినటువంటి అద్భుతకరమైనటువంటి సృష్టి ప్రారంభములో ఆదికాండం 1వ అధ్యాయంలో సమస్తము చూచుటకు మంచిదని దేవుడు సంతోషించినట్టుగా మనం చూస్తాం. నిజంగా అద్భుతకరమైనటువంటి వాతావరణం ఆయన సృష్టి. అయితే పాపం ప్రవేశించిన తర్వాత మరి మనుషుల నిమిత్తము ఆ నేల శపించబడింది కనుక సృష్టిలో చాలా గొప్ప మార్పులు మనం చూస్తాం. ఆ మార్పులే రాకపోతే ఈ రోజున నూతన సృష్టి, నూతన ఆకాశాన్ని కలగజేయాల్సిన అవసరమే లేదు. అంటే ప్రారంభంలో ఎటువంటి ఒక అందమైన పాపరహితమైన చక్కటి సృష్టిని దేవుడు కలగజేశాడో తిరిగి అలాంటి సృష్టిని ఆయన తీసుకురాబోతున్నాడు. అది మన యొక్క నిరీక్షణ కూడా. దాని కొరకే మేము ఎదురు చూస్తున్నాం. ఈ విషయాల్ని పౌలు భక్తుడు ఇంకా కాస్త వివరంగా రోమీలతో మాట్లాడుతూ 8వ అధ్యాయంలో 20 నుండి 22 వచనాలు మనం గమనిస్తే, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచూ ఉన్నాము. రక్షణ, విడుదల, విమోచన, పాపక్షమాపణ పొందిన మనము ఎదురు చూస్తున్నటువంటి ఆ నిరీక్షణ ప్రతిఫలాన్ని అనుభవించాలని ఏ విధంగా దేహ విమోచన కొరకు మనం మూలుగుతున్నామో ఈ అంశం కొంతమందికి అర్థమయ్యేది కాదు. ఎందుకంటే పేతురు భక్తుడు తన 2వ పత్రికలో రాశాడు. పౌలు సహోదరుడు కూడా ఇలాంటి విషయాలు మీకు బోధ చేశాడు. అయితే ఆయన విషయాలు చాలామందికి పెద్దగా అర్థం కావట్లేదు, గ్రహింపులకి రావట్లేదు అని పేతురు కూడా సంబోధించాడు. కనుక బాగా లోతుగా మనం ఆలోచన చేస్తే కొరింథీయులతో కూడా పౌలు మాట్లాడుతున్నప్పుడు ధైర్యము కలిగి మనము ప్రభుతో ఉండేదానికి దేహ విమోచన కొరకు ఇందులో మూలుగుతున్నాము అంటున్నాడు. అంటే దీన్ని పూర్తిగా విడిచిపెట్టాలని కాదు, కానీ దీని మీద దేవునితో సిద్ధపరచబడినటువంటి ఒక మహిమాయుక్తమైనటువంటి దేహాన్ని దీని మీద ధరించుకోవాలన్న ఆపేక్ష కలిగి ఉన్నామంటాడు. ఏ భక్తునికైనా మన పౌరసత్వం పరలోకం ఉందని తెలుసు గనక శాశ్వత కాలంగా ఈ భూమి మీదనే బ్రతకాలని ఆశిస్తాడు. వెడలిపోయి ప్రభుత్వం ఉండడమే కదా ఇష్టం. కనుక మనమే కాదు, ఈ రోమీలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 8వ అధ్యాయము 20 నుంచి 24 వచనాలు మనం గమనిస్తే సృష్టి యావత్తు కూడా ఇదివరకే ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుతుంది. ఎందుకంటే సృష్టిలో కూడా చాలా గొప్ప మార్పులు వచ్చాయి కదా. కనుక ఏ విధంగా మనం దేహాన్ని విమోచన పొంది ఆయనతో ఉండాలనుకుంటున్నామో సృష్టి కూడా గొప్ప మార్పు, లాట్ ఆఫ్ చేంజెస్. దాన్ని నూతన ఆకాశము, నూతన భూమి అంటుంది బైబిల్. ప్రవక్త అయిన యెషయా కూడా 65వ అధ్యాయం 17వ వచనంలో ఈ ప్రవచనాన్ని ఇచ్చాడు. ఇదిగో నేను నూతన ఆకాశాన్ని, నూతన భూమిని కలగజేస్తున్నాను అని. ఇక ఈ విషయం గురించి ఎక్కువగా నేను వివరించను, కానీ ఒక మాట మనం చూడాలి ప్రకటన గ్రంథంలో. ఎందుకంటే ఈ మాట చెప్పాలి. నూతన సృష్టిలో లేదా నూతన ఆకాశం, నూతన భూమి కలిగినప్పుడు ఎలాగుంటుందో ప్రకటన గ్రంథకర్త యోహాన్ రాస్తున్నాడు. 21వ అధ్యాయము 4వ వచనంలో, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైన ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇప్పుడు ఏ విషయాలైతే మనము బాధపడుతున్నామో, హృదయం నొప్పించబడుతున్నామో, మరణం కంటే ఘోరమైనటువంటి బాధ ఈ ప్రజలు చేస్తున్న విమర్శలు, ఆ కామెంట్స్, ఆ వ్యతిరేకతలు, ఈ శోధనలు ఎలా ఇబ్బంది పడుతున్నామో, ఇక నో డెత్, మరణం లేదు, దుఃఖము లేదు, హల్లెలూయా, ఏడుపు లేదు, నో మోర్ పెయిన్, ఇక ఏ నొప్పి ఉండదు, ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచేస్తాడు.
మనం అందరం కూడా యుగయుగములు ప్రభుతో సదాకాలం ఉంటాం. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన వల్లే, దేవుని దూతల వల్లే మనం ఉంటాం. ఇక ఈ లోక సంబంధమైన ఏ కష్టము మనకు ఉండదు. అయితే పేతురు ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, ఇటువంటి నూతన ఆకాశము, నూతన భూమి కొరకు నిజముగా నిరీక్షించేవాడు ఎలాగుండాలట? 14వ వచనంలో, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారైతే కనుక దీర్ఘ శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లుగా జాగ్రత్త పడుడి అంటున్నాడు. రక్షణ పొంది ప్రభు నమ్ముకున్నటువంటి మన జీవితాల్లో ప్రభు దినం వరకు మనల్ని అలా సిద్ధపరచువాడు, భద్రపరచువాడు. విశ్వాసులను కాపాడుటకు ఆయన సమర్థుడు. అయితే పూర్ణమైన పట్టుదలతో, పూర్ణమైన జాగ్రత్తతో మనం ఉండాలి కదా, బలవంతంగా కాదు కదా. ఆయన మీద మనం ఆధారపడాలి. తెస్సలోనికీయులతో మాట్లాడుతూ పౌలు మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలోను, అలాగే 5వ అధ్యాయము 23వ వచనంలోను ఈ విషయాన్ని ప్రస్తావించాడు. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లుగా ప్రభు దయచేయునుగాక అంటున్నాడు. అంటే సమాధానకర్త అయినటువంటి దేవుడు మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరిచి ప్రాణ, ఆత్మ, దేహములను ఏ కల్మషము లేకుండా ఆయన రాకడల్లో సమస్త దూతల ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట, పరిశుద్ధులందరి ఎదుట నిందారహితముగా, అనింజులుగా ఆయన నిలబెట్టేదానికి సమర్థుడు. కానీ మనం కూడా ప్రాణాత్మ దేహములకు ఏ కల్మషము కలగకుండా బహు జాగ్రత్తగా ఆయన మీద ఆధారపడి మన జీవితాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. పౌలు కొరింథీయులతో చక్కగా ఒక మాట చెప్పాడు కదా, 2వ పత్రిక 7వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధత సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకొందుము అంటున్నాడు. అంటే యూ షుడ్ డూ. అనుదినము నీవు పరిశుద్ధతను ప్రాక్టీస్ చేయాలి కదా, దాన్ని కొనసాగించాలి కదా. దీనికి మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్పారు. ఏంటది? యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే తన నడుము కట్టుకొని శిష్యుల పాదాలు కడగడం మొదలుపెట్టాడో పేతురు మొదటిగా నివారించాడు, అయ్యో ప్రభు, నేను నీ పాదాలు కడగాలి కానీ నీవు నా పాదాలు కడగాల్సిన అవసరం లేదని. అయితే నేను ఇలా కడగకపోతే నీకు నాలో పాలు లేదని ప్రభు చెప్పాడు. ఇదేదో పైకి పాదాలు కడిగేది కాదు, కానీ క్రీస్తులో తనకు ఇవ్వబోతున్న పాలి భాగం. అయితే అప్పుడు పేతురు అన్నాడు, అలాగైతే నాకు పాదాలు కాదు, మొత్తం అరికాల నుంచి నన్నెత్తి వరకు నన్ను కడగండి అన్నప్పుడు ప్రభు ఒక మంచి మాట, గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి ఒక మాట నేర్పించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వాక్యంలో, యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యను. చూడండి, అంటే ఈ స్నానం ఏంటిది? పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం. రక్షణ, మారు మనసు పొందిన వాడు మాటికి రక్షణ పొందాల్సిన అవసరం లేదు. స్నానం చేసిన వాడు బయటికి వెళ్ళి రాగానే మార్కెట్కి మళ్ళీ స్నానం చేయాల్సిన అవసరం లేదు. వానికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా పాదాలు కొంత ధూళి అంటుతుంది కనుక వాడు త్రోవలో నడిచినప్పుడు ఆ పాదాలు కడుక్కుంటే సరిపోతుంది. అలాగా పాపపూరితమైన ప్రపంచంలో మనం జీవించినంత కాలము ఏదో చెడు మన చెవికి వినపడుతుంది, ఏదో చెడు మన కంటికి కనపడుతుంది. మనం కావాలని చూడకపోయినా, కావాలని వినకపోయినా కొన్ని కనబడుతుంటాయి. ఆ కల్మషం కూడా మనం విడుదల పొందాలి కనుక ప్రభు అంటున్నాడు, స్నానం అనేది రక్షణకు సాదృశ్యం అయితే ఎవ్రీ డే రెన్యూ యువర్ సెల్ఫ్, ప్రతిరోజు దాన్ని మనము నూతన పరుచుకుంటూ ఉండాలి. మీకు ముగింపుగా మరొక అద్భుతకరమైన మాట నేను చూపిస్తాను. కీర్తనకారుడు కూడా 139వ కీర్తనలో 22-23 వచనాలు మనం చూస్తే ఒక మంచి వివరణ ఇస్తున్నాడు. 139వ కీర్తన 23-24 చూద్దాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము, నిత్య మార్గము నన్ను నడిపింపుము. ఇక్కడ దావీదు, నన్ను నేను పరిశీలన చేసుకోను, నాలో ఏ తప్పు కనబడట్లేదు, నీవే పరిశీలన చేయి, నీవే క్లీన్ చేయి అని ఆ దిశగా మాట్లాడతలేడు. ఎందుకంటే మరో చోట అంటాడు, నన్ను నేను పరిశోధించుకుంటున్నాను, నీ శాసనంతో తిరుగుతున్నాను అంటాడు 119వ కీర్తనలో. అయితే మనకు దృష్టికి కూడా కనపడనటువంటి లోపాలు, లేదా కొన్ని సందర్భాలు మన దృష్టికి ఇది మంచిదే కదా, న్యాయమే కదా, తప్పు కదా అనిపిస్తుంది. ఎందుకంటే మన స్వభావం అలాంటిది.
అయితే కూలంకుషంగా ఇంకా సెల్ఫ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. కానీ ఇంకా దేవునికి అప్పచెప్పుకుంటున్నాడు, నాలో నాకు దొరకని పాపాలు అతిక్రమాలు ఉంటే అది నీవు పరిశోధించి వాటిని పరీక్షించి నా హృదయాన్ని తెలుసుకొని నీకు ఆయాసకరంగా ఉన్న అంశాలు నాలోంచి తీసివే. ఒక అద్భుతకరమైనటువంటి ప్రార్థన, యథార్థంగా ఒప్పుకొని ఆధారపడడం. పేతురు చెబుతున్నట్టుగా నూతన ఆకాశము నూతన భూమి కోసం కనిపెడుతున్న మనము నిందారహితులుగా నిష్కలంకులుగా ముందు కొనసాగేందుకు ఒకటి, ప్రాణాత్మ దేహములు కలిగిన కల్మషం నుంచి మనం విడుదల పొందాలి, అది మన బాధ్యతే. రెండవదిగా అటువంటి కల్మషం లేదా అటువంటి పాపములు పడిపోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి, ప్రతిరోజు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. అతి ముఖ్యంగా దావీదులాగా దేవుని మీద మనం ఆధారపడి ఆయన ద్వారా మనము విడుదల పొందుతూ ఉండాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల జీవంగల దేవా యేసుక్రీస్తు ప్రభువా, నిన్ను స్తుతిస్తూ నేను మహింపరుస్తున్నాం. నిజంగా పేతురు చెప్పినట్టుగా ప్రభువా, కొత్త ఆకాశం కొత్త భూమి కోసమే మేము ఎదురు చూస్తున్నాం. ఈ లోకంలో మేము అనుభవించినటువంటి శ్రమ, వేదన, దుఃఖము, కష్టము, కన్నీరు ఇదంతా తొలగిపోయి ఏ వేదన, ఏ దుఃఖము, ఏ ఆకలి దప్పు లేని రాజ్యాన్ని, నిత్య రాజ్యాన్ని నీతో అనుభవించాలని మేము ఎదురు చూస్తున్నాం. యుగయుగములు మీతో నివసించాలని ఇటు నిరీక్షణ కలిగిన మేము ప్రాణాత్మ దేహములు కలిగిన కల్మషం నుంచి విడుదల పొందుతూ నిష్కలంకముగా నిందారహితముగా జీవించే కృప భాగ్యం మెండుగా మాకు దయచేయమని, ఇదిగో నీకు ఆయాసకరమైన మార్గం మాలో ఉన్నదేమో పరిశీలించి వాటిని తీసివేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, చాలా దినాల నుంచి నేను మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ఈ అనుదిన ధ్యానాల్లో ఒక రోజున నా స్వరం ఒకలాగా, మరొక రోజున మరొకలాగా, లేదా ఒక రోజున కాస్త టెంపో పెరిగినట్టుగా, ఒక రోజు చాలా బేస్గా ఉన్నట్టుగా మీకు అనిపించవచ్చు. కానీ మీరు ఒక సత్యాన్ని గ్రహించండి, 365 రోజులు, ఇక ఈ జూలై మాసం ఎండింగ్ అంతా 365 డేస్, అంటే 365 రోజులు ఒక్క రోజు కూడా తప్పిపోకుండా, ఆబ్సెంట్ కాకుండా మరి ఆరోగ్యంగా ఉంచి సేవలో, సంఘాల్లో, ప్రయాణాల్లో, వేరే ఊరిలో ఎక్కడున్న వసతి లేకపోయినా, ఆ మాటకు వస్తే ఈరోజు నా ప్రసంగాన్ని నేను కారులో కూర్చొని డిస్టర్బెన్స్ లేకుండా ఇలా చేయడం జరుగుతుంది. కనుక నిజంగా దేవుని యొక్క అద్భుతమైన కృప. ఎందుకంటే మీ దృష్టికి తేవాలని ఆశపడుతున్నాను. మీరు ఇంకా ప్రార్థన చేయండి. మరింతగా మనం ముందుకు సాగునట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.